హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేక్ ఓవర్ వీడియో తీయాలని మేమైతే డిసైడ్ అయినాం. అంటే మనం రీల్స్ చేస్తుంటాం కదా, దాని వెనక ఉండే కష్టాలు అనేవి మనకు తెలియాలి కదా. అందుకని చెప్పేసి మేక్ ఓవర్ అయితే తీస్తున్నాం. ఫేస్ ఫస్ట్ స్ప్రే చేసేసి క్లీన్ చేస్తుంది అనమాట. క్లీన్ అయితే అయిపోయింది. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తుంది అనమాట. మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తుంది. మాయిశ్చరైజర్ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మేకప్ వేసుకునేటప్పుడు జెల్లీ అయితే అప్లై చేసినాం ఫ్రెండ్స్. కాకపోతే పైకి కనపడదు అప్లై చేస్తుంటే. ఇది అప్లై చేసేదంతా స్పీడ్ మోషన్ లో పెట్టాం చూడండి. ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. లాక్మీ పౌడర్, ఆ పౌడర్ అయితే దానికి వచ్చిన పఫ్ తోటే నీట్గా వేసుకోవచ్చు అనమాట. లేకపోతే బ్లషెస్ ఉంటాయి పెద్ద బ్లషెస్ కూడా వాడచ్చు. మనకైతే ఇది సరిపోతుందిలేండి, రీల్స్కే కదా, పెద్ద పెద్ద ఐటమ్స్ కొనాల్సిన అవసరం లేదు. సింపుల్ మేకప్ కాబట్టి మనం ఈ పౌడర్ని ఫౌండేషన్ వేసిన తర్వాత నీట్గా వేసుకోవాలి. ఏ క్రీమ్లు అయినా ఫౌండేషన్స్ అయినా ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకున్నాం అనుకోండి, స్కిన్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఓకేనా మరి? ఎందుకంటే ఫౌండేషన్ ఇవన్నీ అప్లై చేసుకునేటప్పుడు స్కిన్ లూజ్ కాకుండా టైట్గా ఉండాలి. ఎందుకంటే మనం వేసుకున్న మేకప్ అనేది మంచిగా బ్రైట్ కనపడుతుంది స్కిన్ టైట్ ఉంటే. మన లూజ్గా ఉందనుకోండి, ఈ చీక్స్ అనేవి ఇట్లా జారిపోతే చూడడానికి ఇట్లా బాగుండదు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం మనం మేకప్ వేసుకునేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లోనే వాడాలి ఏది చేసినా. పౌడర్ అయితే వేయడం కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫౌండేషన్ అప్లై చేసిన ప్రతి దగ్గర పౌడర్ని అయితే యూజ్ చేసుకున్నాం మనం. సింపుల్ మేకప్ చూడండి ఫ్రెండ్స్. పౌడర్ అయితే కంప్లీట్ అయింది. చీక్స్కి మనం షైన్ రావడానికి షైనింగ్ మేకప్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ కోసం అని చెప్పేసి చిక్స్ మీద కలర్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాం. చూడండి, ఏం లేదు, మంచి గ్లోగా కనిపిస్తుంది. మనం నవ్వినా ఏదైనా చేసినా కానీ బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఫేస్ మేకప్. ఓకేనా మరి? చూడండి, బ్లషెస్ అయిపోగానే జస్ట్ ఒక స్టిక్కర్, మనం దీన్ని చిక్స్ మీదనే కాదు కన్ను రెప్పల మీద కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకు అంత ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వేయట్లేదు. ఇంకా లిప్స్టిక్ అయితే అప్లై చేసుకోవాలి. లిప్స్టిక్ అయితే అప్లై చేస్తారు ఫ్రెండ్స్. దేంతో అప్లై చేస్తారు అనుకుంటారా? ఇది వచ్చేసి మేము మీషోలో అయితే పర్చేజ్ చేసాం అనమాట. దీంట్లో ఒక 5 టైప్స్ 6 టైప్ బ్రషెస్ అయితే వచ్చాయి. మనమైతే ఇది చీక్స్ దగ్గర ఈ బ్రష్తో అయితే చీక్స్ దగ్గర చేసుకున్నాం. ఇప్పుడు లిప్స్టిక్కి పెట్టే బ్రష్ కూడా దీంట్లోదే అనమాట. ఇవి చిన్న చిన్న ఐటమ్స్ మనకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటాయి. లిప్స్టిక్ చూడండి అవుట్లైన్ వేస్తుంది దాంతో. మామూలుగా డైరెక్ట్గా లిప్స్టిక్ దాంతో పెట్టామనుకోండి స్టిక్ తోటి, కొంచెం అవుట్లైన్ అంత నీట్గా రాదన్నమాట. అందుకని చెప్పేసి బ్రష్తో అయితే ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకొని తర్వాత లిప్స్టిక్ లిప్ దాంతో పెట్టుకోవచ్చు, నీట్గా కనపడుతుంది అనమాట అప్పటికే.
చూడండి ఫ్రెండ్స్, అవుట్లైన్ చూడండి ఎంత నీట్గా. మన స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా గీసుకున్నాం అనుకోండి, లిప్స్టిక్ తర్వాత ఎట్లా పెట్టుకున్నా ఏం కాదు. ఫస్ట్ అవుట్లైన్ మెయిన్ షుడ్, మనకి మస్ట్ అండ్ షుడ్ అనమాట. అదే మనం దాంతో పెట్టుకోవాలనుకో, లిప్స్టిక్ తోనే పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, అంత నీట్గా రాదు. ఇప్పుడు అప్లై చేసి అవుట్లైన్ గీసుకున్న తర్వాత పెడుతున్నాం కాబట్టి చూడండి ఎంత నీట్గా వస్తుందో. మనం మేకప్ వేసుకునే వాళ్ళు కూర్చునేదే ఏం పని ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం, కానీ అది వేసుకోవడానికి కూడా చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, లిప్స్టిక్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, మేక్ ఓవర్ కూడా కంప్లీట్ అయింది అనమాట. మేకప్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. బిందితో ఓవర్ అనమాట. స్టిక్కర్ వచ్చేసి పెట్టుకుంది బింది. చూడండి, మేకప్ మాత్రం కంప్లీట్ అయింది. చూడండి ఎంత లుక్, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది చేయాలంటే కూడా ఒక ఆర్ట్ ఫ్రెండ్స్. ఇది మాత్రం తను మా మేనగోడలు చేసిందనమాట ఈ మేక్ ఓవర్. మీకు నచ్చిందా? ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్. బాయ్ ఫ్రెండ్స్.